ఒక చిన్న లైవ్ డెమాన్స్ట్రేషన్ చూద్దాం ఈరోజు. నార్మల్లీ చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇన్ఫర్టిలిటీలో, బట్ ఐయుఐ అనేది చాలా మందికి ఫేవరెట్ అండ్ చాలా మంది ఇష్టపడతారు. ఐయుఐ ఏంటంటే మరీ టెక్నికలీ టూ మచ్ ఇన్వాల్వ్డ్ ఉండదు. ఇట్ డజంట్ ఇన్వాల్వ్ సో మెనీ ఇంజెక్షన్స్ అండ్ పేషెంట్ కూడా భయపడరు. అయ్యో ఎకనామికల్, పెయిన్లెస్, అన్ని విధాలుగా ఇట్ ఈస్ అ సూటబుల్ ప్రొసీజర్ అనమాట. సో న్యాచురల్గా ట్రై చేసి సక్సెస్ అవ్వలేదు అంటే మేబీ అప్పుడు కొంతమంది ఐయుఐకి వెళ్ళాలని మనము సజెస్ట్ చేస్తాం. అండ్ ఫ్యూ పీపుల్ విత్ లో స్పర్మ్ కౌంట్ కానీ, లేదంటే ఫ్యూ పీపుల్ హూ ఆర్ అనేబుల్ టు హ్యావ్ ఇంటర్కోర్స్, లైక్ వెన్ ద వైఫ్ ఇస్ హ్యావింగ్ సివియర్ పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్ or husband cannot ejaculate properly inside the vagina, వీళ్ళల్లో మనం ఐయుఐ సజెస్ట్ చేస్తాం. సో ఈ రోజు ఒక పేషెంట్కి ఐయుఐ చేసామండి. సో వాళ్ళకి లో స్పర్మ్ కౌంట్ ఉండటం వల్ల వీ హ్యావ్ సజెస్టెడ్ ఐయుఐ. సో ఆ ఐయుఐ ప్రాసెసింగ్ చేసే ముందే ఎలా ఉంటుంది శాంపుల్, అండ్ మనము ల్యాబ్లో సెంట్రిఫ్యూజ్లో పెట్టి ప్రాసెస్ చేసిన తర్వాత శాంపుల్ ఎలా ఉంటుందో ఈరోజు చూపిద్దాం. ప్లీజ్ కమ్. సో దిస్ ఇస్ ద మైక్రోస్కోప్ విచ్ వీ యూజ్ to check the sperm, analyze the sperm, and first sample ఇవ్వగానే this is the laminar airflow. ఈ స్టేషన్ లో హస్బెండ్ శాంపుల్ కలెక్ట్ చేసి మనకి ఇస్తారు. ఇట్ ఈస్ అ కంప్లీట్లీ లేబుల్డ్ బాటిల్ అనమాట. సో లేబుల్డ్ శాంపుల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పెడతారు. దెన్ ఇట్ విల్ బి టేకెన్ ఇన్ టు ద సెంట్రిఫ్యూజ్. ఇది సెంట్రిఫ్యూజ్ మెషిన్. ఈ సెంట్రిఫ్యూజ్ మెషిన్ లో దే పుట్ ద స్పర్మ్ శాంపుల్ అండ్ ప్రాసెస్. అంటే నార్మల్లీ దే సెంట్రిఫ్యూగేషన్ లో డెడ్ స్పర్మ్స్ అన్ని వెళ్ళిపోయి యాక్టివ్ గా ఉన్న స్పర్మ్స్ మాత్రమే బయటికి వస్తాయి అనమాట. సో సెంట్రిఫ్యూజ్ అండ్ మనం జనరల్ గా యూజ్ చేసే ప్రొసీజర్ ఇస్ కాల్డ్ డెన్సిటీ గ్రేడియంట్ మెథడ్ ఆఫ్ సెలెక్టింగ్ ద స్పర్మ్. సో ఈ ప్రాసెస్ చేసే ముందు స్పర్మ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. సో చూసారు కదండి, ఇప్పుడు ఈ హస్బెండ్ పర్టిక్యులర్ స్పర్మ్ శాంపుల్ మనం ఏదైతే చెక్ చేసామో దాంట్లో 1-2 స్పర్మ్స్ మాత్రమే కనబడుతున్నాయి ఆ టోటల్ ఫీల్డ్ లో. అంటే అతనికి చాలా చాలా తక్కువగా ఉందన్నమాట కౌంట్. సో మనం ఏం చేస్తాం, ఐయుఐలో డెడ్ స్పర్మ్స్ తీసేసి మొటైల్ గా ఉన్న స్పర్మ్స్ అన్ని ఒక దగ్గరికి ఈ మెషిన్ ద్వారా తెప్పిస్తాం. దెన్ ఇప్పుడు ప్రాసెసింగ్ జరిగింది. సో ప్రాసెసింగ్ జరిగిన తర్వాత వీ విల్ వెయిట్ ఫర్ ఒక 10 to 15 minutes. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ శాంపుల్ కోసం మనం వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు శాంపుల్ కంప్లీట్ గా ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ పుట్ దెమ్ ఆన్ అనదర్ స్లైడ్. సో అది జరిగిన తర్వాత ఎంత బాగా స్పర్మ్ మోటిలిటీ ఉందో ఇప్పుడు చూద్దాం. సో చూసారు కదండి, దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిఫోర్ ప్రాసెసింగ్ అండ్ ఆఫ్టర్ ప్రాసెసింగ్. సో ఇలాంటి స్పర్మ్స్ కూడా చాలా మంది ఇంటర్ కోర్స్ లో కలుస్తున్నప్పుడు 1-2 స్పర్మ్స్ మాత్రమే లోపలికి వెళ్ళొచ్చు. ఐయుఐ శాంపుల్ బ్యూటీ ఇదేనండి. మనం ఉన్న మొటైల్ స్పర్మ్స్ అన్ని ఒకటే దగ్గర తీసుకొస్తాము, అన్నిటినీ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. సో ఇలా ఎవ్రీ గుడ్ స్పర్మ్ ఇంజెక్ట్ చేసినప్పుడు ద ఛాన్స్ ఆఫ్ కన్సెప్షన్ ఇస్ వెరీ హై. అండ్ పేషెంట్ కూడా ఏమాత్రం లీకేజ్ భయం లేకుండా, అంటే ఇంటర్ కోర్స్ అంతా లీక్ అయిపోద్దని భయపడతారు. సో లీకేజ్ టెన్షన్ లేకుండా, ఏ స్ట్రెస్ లేకుండా కూడా improve their pregnancy chances by 15 to 20%. So this is about the processing of IUI. Thank you.